మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశంకై మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. అయితే దేవుని నమ్మిన మనకు ఆయన రక్తంలో కడబడిన మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతగానో ఆశ ఉంటుంది. అయితే ఈ యొక్క మత్తయి సువార్తలో కూడా ఇది యవనస్తుడైన ఒక అధికారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ అడుగుతున్నాడు, పిల్లలారా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళుటకు నేనేమి చేయవలను అని ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నీవు ఆజ్ఞలను గైకుంటున్నావా అనే మాటని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదిగో ఆ యొక్క ఆజ్ఞలు ఏంటివని మనం చూసినట్లయితే, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ యొక్క తల్లిదండ్రులను సన్మానింపుము అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుని నమ్ముకున్న మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, ఇదిగో ఆ యొక్క ఆజ్ఞలను మనము గైకుంటున్నాము. ఇదిగో మనం బాప్టిజం తీసుకున్నా, ప్రతిరోజు చర్చికి పోయినా, ఆయన యొక్క బైబిల్ మనం చదవకపోయినా, ఇదిగో ఈ యొక్క ఆజ్ఞల సారాన్ని నువ్వు పాటించకపోతే నువ్వు పరలోక రాజ్యము చేరనట్లే పిల్ల. అయితే మనం అబద్ధ సాక్ష్యం పలుకుతున్నామేమో, నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోలేరా? నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? ఇదిగో నిన్ను వల్లే నీ పొరుగు వారిని నీవు ప్రేమిస్తున్నావా? అయితే ఇక్కడ ఆ యవనస్తుడైన అధికారికి ఇక్కడ చెప్తున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవు ఈ యొక్క ఆజ్ఞలను గైకుంటున్నావా అన్నప్పుడు, ఇదిగో ఆ యవనస్తుడు అంటున్నాడు, ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను నా బాల్యం నుండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, అయితే నీకు ఒకటి కుదువుగా ఉన్నది, ఏంటి ఆ కుదువ అని ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదిగో నీ యొక్క ఆస్తిని మొత్తం బీదలకు అమ్మి నీవు పరిపూర్ణుడవుటకు నన్ను వెంబడించుము అంటున్నాడు. నీవు పరిపూర్ణుడవుటకు ఇక్కడ మనం చాలా చక్కగా మనం గమనించాలి ప్రియులారా. నీవు పరిపూర్ణుడవుటకు నీ యొక్క ఆస్తిని బీదలకు అమ్మి నన్ను వెంబడించమని ఆ యవనస్తుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అడగగా, ఇదిగో ఆ యొక్క యవనస్తుడైన అధికారి ఆ యొక్క మాటను మనం చదువుకున్నట్లయితే, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను అనే మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఆ మాట విన్న తర్వాత వ్యసనపడుచు అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఆ యొక్క యవనస్తుడైన అధికారి బాల్యం నుండి ఆజ్ఞలను గైకుంటూనే ఉంటున్నాడు. ఇదిగో ఆ యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాడు. ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, ఆ యవనస్తుడు పరిపూర్ణుడవుటకు ఇదిగో ఆయన ఆస్తి బీదలకిచ్చి నన్ను వెంబడించమని అనగానే, ఇదిగో వ్యసనపడుచు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే మనం కూడా ఈ యొక్క దుష్టలోకంలో బ్రతుకుతున్న మనము, ఈ యొక్క ఆశల లోకంలో బ్రతుకుతున్న మనం కూడా కొన్ని వెదులు పెట్టుకొని మన ప్రభువుని వెంబడించాల్సిన అవసరమైతే ఉంది. ఇక్కడ డబ్బు ఒకటైతే కాదు, కానీ ఇదిగో మనల్ని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, మనము దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని సమయాన్ని దొంగలించి మనం ఏవేవైతే చేస్తున్నామో అవన్నీ మనము వదిలిపెట్టుకోవాలా. దేవునికి ఆయాసకరమైన జీవితం ఏమైతే మనం బ్రతుకుతున్నామో అవన్నీ వదిలిపెట్టుకొసుకొని ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు మనం బ్రతకాలి ప్రియులారా. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాను. మనం దేవుని నమ్ముకుంటేనే అక్కడికే అయిపోదు ప్రియులారా. మనం ఆజ్ఞలను పరిపూర్ణంగా మనము గైకొనాలా. అయితే ఈ యొక్క ఇహలోక మాలిన్యమును మనం వదిలిపెట్టుకొని మనం దేవుణ్ణి వెంబడించాలి అంటే, పరిపూర్ణుడవుటకు మనం దేవుణ్ణి మనం వెంబడించాలి. ఈ యొక్క ఇహలోక మాలిన్యములన్నిటినీ తీసివేసుకొని మనము దేవుణ్ణి వెంబడించాలి ప్రియులారా. అయితే పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే ఈ యొక్క మాటలను మన యొక్క జీవితంలో, మన యొక్క మనసులో మనం ఉంచుకొని మనం ఆజ్ఞలను గైకొంటూ మనం పరిపూర్ణుడవుటకు మనము సిద్ధపడతాం. దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించును గాక.